ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాలో రాజకీయం ఎప్పుడెలా ఉంటుందో ఎవ్వరికీ అంతుపట్టదు. ఎవరు అధికారంలో ఉన్నా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అక్కడ కామన్. స్ట్రాంగ్ లీడర్ మీద గెలిచారన్న మాటే కానీ ఆ ఆనందం లేకుండా పోయిందా పెద్ద ఆయనకి. పేరుకే ఆయన ఎమ్మెల్యే, కానీ పెత్తనమంతా బడా కుటుంబానిదేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్ద మనుషుల కోసం ఆ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంటే పిఏ చిన్న చిన్న పనులను సెటిల్మెంట్ చేస్తున్నాడట. దీంతో అసలు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరని ఓట్లేసిన జనం తలలు పట్టుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. ఈ సీన్ ఎక్కడో ఏంటో దాని లోగుట్టేంటో ఇన్డెప్త్ గా ఈ స్టోరీలో చూసేద్దాం. ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా శ్రీకాకుళం. సిక్కోలు పేరు చెప్పగానే రాజకీయంగా ఠక్కున గుర్తుకొచ్చేది అధికార తెలుగుదేశం పార్టీలో కింజారపు కుటుంబం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కింజారపు కుటుంబం నుంచి ఒకరు రాష్ట్ర మంత్రి, మరొకరు కేంద్ర మంత్రి అయిన తర్వాత జిల్లాలో బాబాయ్ అబ్బాయి పెత్తనమే నడుస్తోంది. అయితే మిగతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పనులు తాము చూసుకుంటుంటే నరసన్నపేటలో మాత్రం మరోలా ఉంది. నరసన్నపేటలో పార్టీ ఎమ్మెల్యే ఉన్నా పెత్తనం మాత్రం కింజారపు కుటుంబానిది అనే టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా గతానుభవం ఉన్న టీడీపీ సీనియర్ నేత బగ్గు రమణమూర్తి 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. అప్పటి డిప్యూటీ సీఎం, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ని ఓడించారాయన. రమణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్న నరసన్నపేట నియోజకవర్గానికి సంబంధించి ఏ పనులు జరగాలన్నా, ఏ ప్రాజెక్టులు రావాలన్నా కింజారపు కుటుంబం కనుసన్నల్లోనే జరుగుతోందనే టాక్ నడుస్తోంది. 6 పదుల వయసు దాటిన రమణమూర్తికి ఇవే చివరి ఎన్నికలనే వాదన వినిపిస్తోంది. వారసులు ఉన్నా యాక్టివ్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాకపోవడంతో వచ్చే ఎన్నికల్లో కింజారపు కుటుంబ వారసుడు తెరపైకొస్తారనే చర్చ జరుగుతోంది. అచ్చెన్నాయుడు కుమారుణ్ణి నరసన్నపేట నియోజకవర్గం నుంచి అరంగేట్రం చేయించాలని ఆలోచన నడుస్తున్నట్లు కింజారపు అనుచరులు గుసగుసలాడుకుంటున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పట్నుంచే నియోజకవర్గం మీద పట్టు సాధించేందుకు కింజారపు కుటుంబం నరసన్నపేట మీద పెత్తనం చేస్తూ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని నామమాత్ర ఎమ్మెల్యేగానే చూస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. రమణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్న కింజారపు కుటుంబ సభ్యులు ఫ్యూచర్ పాలిటిక్స్ చేస్తున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. తన మాట ఎక్కడా నెగ్గడం లేదని మదనపడుతున్నారట ఎమ్మెల్యే రమణమూర్తి. ఈ మధ్య పిఏ కూడా ఎమ్మెల్యేను కీలుబొమ్మలా వాడుకుని రెచ్చిపోతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తెలుగుదేశం కార్యకర్తల్ని దుర్భాషలాడడం, తనను కాదని ఎమ్మెల్యే ఏమీ చేయలేరన్నట్టు సంకేతాలివ్వడం, ఆ వార్నింగులు కాల్ రికార్డ్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో మింగలేక కక్కలేక అన్నట్లే ఉంది ఎమ్మెల్యే రమణమూర్తి పరిస్థితి. గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నరసన్నపేట పట్టణంలోని ఒక ఫుట్పాత్ పై వ్యాపారం చేసుకుంటున్న టిఫిన్ షాప్ నిర్వాహకులపై దాడి చేసినా ఆ పిఏపై చర్యలు తీసుకోలేదని, అందుకే ఇప్పుడు ఏకు మేకైందని తమ్ముళ్లు తలపట్టుకుంటున్నారు. ఒకవైపు కింజారపు కుటుంబ పెత్తనం, మరోవైపు పిఏ అత్యుత్సాహంతో ఎమ్మెల్యేగా బొగ్గు రమణమూర్తి గెలిచి ఉపయోగమేమిటని ఆయన సన్నిహితులే మాట్లాడుకుంటున్న పరిస్థితి నరసన్నపేటలో కనిపిస్తోంది. అయినా రమణమూర్తి అనుచరులు జరుగుతున్న పరిణామాల్ని సహించలేక అధిష్టానానికి ఫిర్యాదు చేశారని సమాచారం. బలమైన నాయకుణ్ణి ఓడించిన రమణమూర్తికి ప్రాధాన్యమిస్తారో, లేదంటే భవిష్యత్తు కోసం కింజారపు కుటుంబం నరసన్నపేటలో సెటిల్ అవ్వాలనుకుంటుందో చూడాలి మరి.